దేవునికి స్తోత్రం. ఈరోజు నా వీడియో షేబా దేశపు రాణి గురించి. 1వ రాజుల గ్రంథం 10వ అధ్యాయం 1వ వచనం. షేబా దేశపు రాణి యెహోవా నామమును గూర్చి సొలొమోనునకు కలిగిన కీర్తిని గూర్చి విని గూఢార్థము గల మాటల చేత అతని శోధించుటకై వచ్చెను. ఎవరు? షేబా దేశపు రాణి ఎక్కడికి వచ్చింది? సొలొమోను దగ్గరికి వచ్చింది. ఒక దేశానికి రాణి మరొక దేశపు రాజు కోసం ఎన్నో వేల మైళ్ళు ఎంతో వ్యయ ప్రయాసలతో ప్రయాణించి తన లక్ష్యాన్ని ఎలా నెరవేర్చుకుంది? రాజు సింహాసనాన్ని వదిలివేయడం సబబేనా? యెరూషలేం షేబా దేశాల మధ్య దూరం ఎంత? ఆనాటి ప్రయాణ సాధనాలు ఏమిటి? ప్రయాణించిన కాలం ఎంత? ఆమె రాజును ఏ రకంగా శోధించింది? ఆమె రాజుకు ఇచ్చిన బహుమానాలు ఏమిటి? తిరిగి ఆమె పొందినదేమిటి? ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకునే ముందు నా ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేసి మంచి కామెంట్ పెట్టండి. స్కిప్ చేయవద్దు, చివరి వరకు చూడండి. షేబా దేశపు రాణి సొలొమోను రాజు కోసం, ఆయన్ని కలవడం కోసం యెరూషలేముకు బయలుదేరి వచ్చింది. ఆమె బయలుదేరడమే ఒక సాహస కార్యం. ఎంతకాలంగా ఆమె మనసులో ఆ కోరిక ఉన్నదో కదా. ఒక రాణి తన రాజ్యాన్ని, రాజసింహాసనాన్ని వదిలి వేరొక రాజ్యానికి వెళ్తే ఈ రాజ్యాన్ని ఆక్రమించేవారు, రాజసింహాసనాన్ని అధిష్ఠించేవారు ఉంటారని ఆమెకు తెలీదా? రాజ్యం కంటే సొలొమోను రాజును కలుసుకోవటమే ముఖ్యమా? మొదటిగా ఆమె రాజ్యాన్ని వదులుకుంది. ఇది ఆమె త్యాగం. మత్తయి సువార్త 12వ అధ్యాయం 42వ వచనంలో, దక్షిణ దేశపు రాణి ఈ తరము వారితో నిలువబడి వారి మీద నేర స్థాపన చేయును. ఆమె సొలొమోను జ్ఞానము వినుటకు భూమి అంతముల నుండి వచ్చెను. సొలొమోను కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. భూమి అంతముల నుండి వచ్చిందట. అంటే ఈమె షేబా దేశం నుండి బయలుదేరింది. గల్ఫ్, సౌదీ అరేబియా నుండి అని, మస్కట్ నుండి అని రకరకాలుగా చెప్తారు. అయితే ఈమె ప్రయాణం దూరం ఎంత? షేబా దేశానికి యెరూషలేముకు మధ్య దూరం 1600 మైళ్ళు, 2400 కిలోమీటర్లు. ఆ కాలంలో అనగా కొన్ని వేల సంవత్సరాల క్రితం ఆనాటి ప్రయాణ సాధనాలు ఏమిటి? రెండవదిగా ఈమె గొప్ప సాహసం కలదు. అరణ్య మార్గం కావచ్చు, ఎడారి ప్రాంతం కావచ్చు, దారి మొత్తం ఇసుక దిబ్బలు ఉండి ఉండవచ్చు, ఒంటెలే ఆధారం. సముద్ర మార్గం ఉంది. ఆమె ఓడ ఎక్కలేదు. సొలొమోను రాజుకి ఇవ్వవలసిన కానుకలను ఓడలోకి ఎక్కించింది. తన పరివారంతో బయలుదేరింది. ఆ పరివారాన్ని ఎంచుకోవటానికి అనగా వారు నమ్మకస్తులు, విశ్వాస వీరులు అయి ఉండాలి కదా. ఆమెకి ఎలాంటి అపాయం సంభవించకుండా ప్రాణాలను సైతం పణంగా పెట్టేవారిగా ఉన్నవారిని ఎంచుకున్నదంటే తన ప్రయాణానికి ముందుగా ఎంతకాలం, ఎంతమందితో ఆమె ఆలోచన చేసిందో కదా. రాజుకు ఇవ్వవలసినవి సమకూర్చుకోవడం, ప్రయాణంలో తనకు పరివారానికి కావలసిన అన్ని సదుపాయాలు సమకూర్చడం చిన్న విషయమా? మూడవదిగా ఆమె మహాజ్ఞాని. ఆమె ప్రయాణం ఎలా సాగింది? ఆ ఎడారి బాటలో, అరణ్యంలో ఒక్క మనిషి ఒక్క రోజులో 20 కిలోమీటర్ల కంటే ఎక్కువ ప్రయాణం చేయలేరు. 2400 కిలోమీటర్లు అనగా ఎన్ని రోజులు? 120 రోజులు, 4 నెలలు, అంతకంటే ఎక్కువే కావచ్చు. పగలు ఎండదెబ్బ, భయంకరంగా గడిచే రాత్రులు, ప్రయాణ బడలికి తీరకముందే
ప్రయాణం మొదలు ఒక మనిషి లేచిన దగ్గర నుంచి పడుకునే వరకు ఎన్ని అవసరాలు అవన్నీ ఆమెకు ఆమె పరివారానికి సమకూరాయా? నాలుగవదిగా ఈమె పట్టుదల ధైర్య సాహసాలు కలది. 1 రాజుల గ్రంథం 10వ అధ్యాయం 1వ వచనం, షేబ దేశపు రాణి యెహోవా నామమును గూర్చియు సొలొమోనుకు కలిగిన కీర్తిని గూర్చియు విని గూఢార్థము గల మాటల చేత అతనిని శోధించుటకై వచ్చెను. ఎందుకు వచ్చింది? శోధించడానికి వచ్చింది. అయితే దేవుని వాక్యం ఏం చెప్తుంది? నీవు నరులను నమ్ముకోవద్దు, దేవునిని నమ్ముకోమని చెప్తుంది. అలాగే సొలొమోను కంటే జ్ఞానము కలవాడు ఇక్కడ ఉన్నాడని వాక్యంలో ఉన్నది. అయితే ఆమె రాజుని శోధించడానికి వచ్చింది. రాజు జ్ఞానం గురించి తెలుసుకోవడానికి వచ్చింది. ఆయన యొక్క కీర్తి ప్రతిష్టలు విన్నదానికి ఎలా ఉన్నదో లేదో కనులారా చూద్దామని వచ్చింది. ఆమె విన్నది దేనిని గురించి విన్నది? యెహోవా గురించి, సొలొమోను గురించి విన్నది. ఎవరి ద్వారా విన్నది? వ్యాపారుల ద్వారా, వర్తకం చేసేవారి ద్వారా విని ఉంటుంది. రాజులకు సమాచారాలను అందించేవారు ఉంటారు. అయితే ఒక విషయాన్ని విన్నప్పుడు కొందరు వేగుల వారిని పంపించి నిజ నిర్ధారణ చేసుకుంటారు. కానీ ఈమె అలా ఎవరిని పంపలేదు, తానే స్వయంగా బయలుదేరింది. ఎందుకు? సత్యాన్వేషణ కోసం. విన్న దానిని విశ్వసించింది కనుక. ఆ విశ్వసించిన దాన్ని కన్నులారా చూడడం కోసం సుమారుగా 120 రోజులు ప్రయాణం చేసింది. అంతకంటే ఎక్కువ ప్రయాణమే అయి ఉంటుంది. ఎలాగైతేనే చివరికి యెరూషలేం చేరింది. అయితే నీ దేవుని మందిరం కోసం నీవెంత దూరం వెళ్తున్నావు? నీ ప్రభువు కోసం నీవు ఎలాంటి పనులు చేస్తున్నావు? రాజనివాసంలో షేబరాణి అడుగుపెట్టింది. 5వదిగా తను తన లక్ష్య సాధనలో గెలిచింది. హ్యాట్స్ ఆఫ్ టు యూ అని చెప్దామా? ఒకసారి మనం గురించి ఆలోచించుకుందాం. బైబిల్ మన కంటికి కనిపిస్తూ ఉంటుంది. దానిని అందుకుంటున్నామా? ఎంతసేపు చదువుతున్నాం? చర్చికి దగ్గరలో ఉన్నామా? దూరంగా ఉన్నామా? ఈ రోజుల్లో చాలామందికి ఎన్నో రకాల వాహనాలు ఉన్నాయి. వాటిని అన్నింటినీ ఉపయోగించుకుని వస్తే పార్కింగ్ కోసం కూడా మందిరాల దగ్గర ఆలోచించాలేమో. దగ్గరే కదా, ఇంట్లోకి వినిపిస్తుందని సరిపెట్టుకుంటున్నామా? కుటుంబ సమేతంగా ప్రతి కుటుంబం మందిరాలకు వెళ్తే మందిరాలు నిండిపోతాయి. అలాంటి రోజు వస్తే ఎంత బాగుండు. యెహోవా గురించి, సొలొమోను గురించి విని షేబ దేశపు రాణి వచ్చింది. నీవు ప్రతి నిత్యం వింటున్నావు. నీలో మార్పు ఎంత? నీవు దేవునికి దగ్గరగా ఉన్నావా? దూరంగా ఉన్నావా? మందిరానికి దగ్గరగా ఉన్నావా? దూరంగా ఉన్నావా? మందిరము దూరం ఆలోచించకుండా నువ్వు మందిరానికి వెళ్ళి నీ దేవుని సేవిస్తున్నావా లేదా? నీ హృదయాన్ని అర్పించావా లేదా? ఒకసారి ఆలోచించు. 2వ భాగం కొరకై ఎదురు చూడండి.